నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల రిజల్టు ఇదంతా ఒక రకమైనటువంటి వాతావరణం చూసినాం. సో ఎన్నికలు ముగిసినాయి, మళ్ళీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు చూసినట్టయితే రాష్ట్ర రాజకీయాలంతా కూడా మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడి నియామకం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తే. నమస్తేనా. ఎట్లుంది మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఫలితాలు ఇవన్నీ నడిచినాయి. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. మొన్నటిదాకా కూడా మంత్రివర్గంలో యాదవులు ఖచ్చితంగా ఉండేది, కానీ మొన్నటి మంత్రివర్గంలో చూస్తే యాదవులకు స్థానం లేదు. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అంటున్నారు. ప్రధానంగా బీర్ల ఐలయ్య పేరు కూడా వినిపిస్తున్నది. యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో అడుగు పెట్టబోతున్నారు అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ప్రజాపాలన వచ్చింది. ఆ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా ప్రజలకు అతి దగ్గర చేరువై ప్రభుత్వ పాలన అందిస్తున్నాం. దానికి ప్రజల నుంచి కూడా మంచి సంతృప్తి వెలువడుతుంది. మొన్న ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి మా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటే ప్రజలు తీర్పిచ్చిరు. కాకపోతే అక్కడక్కడ కొన్ని సంఘటన వల్ల కొంత వెనుకబడ్డ వాట వాస్తవం అయినా కానీ గత అసెంబ్లీ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 65 సీట్లు సాధించి ఇప్పుడు పార్లమెంట్లో కూడా అంతకొక స్థానం ఎక్కువనే వచ్చింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరణ తగ్గలేదు. మా రేవంత్ రెడ్డి గారి పాలనకు రెఫరెండంగా సుమారు 67-68 సీట్లలో ఎక్కువ మెజార్టీ వచ్చి మళ్ళీ అన్ని సీట్లు నిలబెట్టుకోగలిగినాం. అదేవిధంగా ఒక అసెంబ్లీ కూడా ఎక్కువ బోనస్ కూడా రావడం జరిగింది. గత అసెంబ్లీలో తెలంగాణ వ్యాప్తంగా 39% వస్తే ఇప్పుడు 40% ఏమో కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా ఈ తెలంగాణ ప్రజలకు ఎక్కువ అభివృద్ధి ఫలాలు అందించాలని ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి మొన్న కూడా రైతు రుణమాఫీ మీద బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే ఎంత ఉందని చెప్పి దాని మీద ప్రక్షాళన చేస్తున్నాడు. అతి త్వరలోనే రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ కూడా ఇవ్వడం చేస్తున్నాం. ఇందిరమ్మ కమిటీలు కూడా వేగవంతం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇక్కడ మంత్రి అనేది కాదు, ప్రజలకు ఏ రకంగా సేవలు అందిస్తున్నాం. ఒక బీసీ బిడ్డగా నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుండి ఇక్కడ ఎమ్మెల్యే చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా మొదట గెలిచిన ఒక ప్రభుత్వ విప్గా అంటే ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంకే ఇచ్చింది. కాబట్టి బీసీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. ఫ్యూచర్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడానికి నేను ముందుంటాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇంకా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు స్థానిక సంస్థల్లో అత్యధికంగా ఎంపీపీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్లు గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకున్నాం. అంటే ఒక బీసీ నాయకులుగా ఈ ప్రశ్న అడుగుతా. బీసీ నాయకులు కాబట్టి మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో ఆ మంత్రివర్గంలో దాదాపు 8 మందికి అవకాశం ఇచ్చారు. సో అంటే బీసీలకు సముచిత న్యాయం అయితే పక్క రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కలుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికల్లా కేవలం మంత్రివర్గంలో 2 మాత్రమే ఉన్నారు. సో భవిష్యత్తులో బీసీలకు నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేస్తాడు. అంటే ఈక్వేషన్ బట్టి ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్లో కానీ రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ఇస్తానని మాట ఇచ్చిండు. బీసీలను ఎక్కువ అభివృద్ధి చేసిందే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రేపు జరగబోయే ఎక్స్పాన్షన్లో కూడా ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇస్తానని చెప్పి బీసీలకు పెద్దపీట వేస్తుండు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్టీ మైనార్టీ బీసీలకు పెద్దపీట వేసే పార్టీ. అక్కడ ఆంధ్రలో ఇచ్చారంటే అక్కడ ఈక్వేషన్ బట్టి అక్కడ స్థానాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంత్రివర్గం ఉంది కాబట్టి అక్కడ అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తాడు. ముద్దురాజు బిడ్డలకు కూడా ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకున్నామంటూ ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ యాదవులు లేకుండా ఫస్ట్ టైం మంత్రివర్గం అనిపిస్తుంది. యాదవులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఈసారి అవకాశం వస్తుండొచ్చు అంటారా? ఈ ఈక్వేషన్లలో అన్ని కులాలకు పెద్దపీట వేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట. ఎందుకంటే ఆయన గ్రౌండ్ నుంచి ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండు. కాబట్టి కుల గణనలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కుల ఈక్వేషన్లు, మొన్న ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్లో ఎక్కువ ఏ కులము ఎక్కువ బీసీ ఎస్టీ ఎస్సీలు ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కన ఉండి ఇవాళ ఇక్కడ తెలంగాణలో అధికారం రావడం, మొన్న 8 సీట్లు గెలిపించడంలో కూడా బీసీలు కీలకమని మొన్న కూడా మాకు చెప్పిన సందర్భం కూడా బీసీలకు పెద్దపీట వేయాలి, మీరు కూడా మండలాల్లో కానీ అక్కడక్కడ స్థానిక బాడీలో కానీ ఖచ్చితంగా ఓబీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి మాకు సూచనలు కూడా ఇచ్చారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసు.
దిశానిర్దేశం చేసే మా పిసిసి అధ్యక్షునిగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బీసీలకు పెద్దపీట వేస్తాడనే నమ్మకం మాత్రం నాకు ఉంది. కానీ ప్రధానంగా కురుమ యాదవ సామాజిక వర్గం నుంచి కేవలం బీర్ల ఐలయ్య ఒక్కడు మాత్రమే కనబడతా ఉన్నాడు. సో అవకాశం వస్తే ఐలయ్య తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనబడట్లేదు. సో స్వాగతిస్తారా దీన్ని అవకాశం వస్తే? తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం, మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఏ రకంగా పనిచేయమని నన్ను ఆదేశిస్తే ఆ రకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యం కాబట్టి నిత్యం ప్రజలలో ఉండి రేపు స్థానిక సంస్థలలో అత్యధికంగా 99% కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నా వంతు కృషి చేస్తా. రేవంత్ రెడ్డి అన్న గారు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు అత్యధిక మెజారిటీ అంటే గుర్తొచ్చింది భువనగిరి, నల్గొండ, ఖమ్మం. ఈ బెల్ట్ అంతా కూడా అత్యధిక మెజారిటీ తోటి పార్లమెంట్ సభ్యులంతా గెలిచారు. ప్రధానంగా మీ భువనగిరి విషయానికి వస్తే చామల అనే వ్యక్తి గెలుస్తాడా ఓడతాడా తెలియదు. బీసీ అభ్యర్థిని క్యామ మల్లేష్ను దించారు. సో బీసీ నినాదం ఎక్కువ పోయింది బూరా నర్సాయితో. సో ఇదంతా చూస్తే 2,30,000 మెజారిటీని తీసుకొచ్చారు. సో ఎట్లా ఏమనిపిస్తుంది భువనగిరికి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తుంది. వాళ్ళు ఏదో కుల రాజకీయాలు చేయాలని, మత రాజకీయాలు చేయాలని, కులం ఈక్వేషన్ కాదు. అసలు చామలకు భువనగిరిలో పోటే లేదు. ఎవరున్నారు? ఒక ఛానల్ వాళ్ళు తిరిగా, ఒక ఛానల్ వాళ్ళు తిరిగా. టైట్ ఉంది. ఎక్కడ టైట్ ఉంది? 2,25,000 మెజార్టీ ఉంటే టైట్ ఉన్నట్ట. మా కాన్స్టిట్యున్సీలో ఒక అతను గౌడ కమిటీ నిలబడ్డాడు, ఒక అతను కుర్మ కమిటీ నిలబడ్డాడు. పోయినసారికి ఓటింగ్ పర్సెంట్ తక్కువ వచ్చినా మేము 16,000 పైచీలకు మెజార్టీ ఇవ్వగలిగినామంటే కాంగ్రెస్ పార్టీ. అది తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ప్రజలకు ఒక్కొక్క ఫలాలు అందియాలనే ఉద్దేశంతో గడిల పాలన బద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ కులాలు మతాలు కాదు, అక్కడ దేశ భవిష్యత్తు, ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంది. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటేనే ఎక్కువ అభివృద్ధి అయితేనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వేస్తే తప్ప కులాలకు మతాలకు కాదు. కాకపోతే కులగణన జరిగి బీసీలకు, ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేయాలనే పాత్ర ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కదా కులగలంకన చేస్తుంది. గత ఎన్ని సంవత్సరాలు చేయనటువంటి కులగలంకన ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు కూడా ఓబీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఓబీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోటే ఓబీసీలకు కానీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు న్యాయం జరుగుతుంది, పదవులు కూడా వస్తాయి. రేపు అంత ప్రాధాన్యత ఓబీసీలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు అన్నట్టుగా కులగణన అనేది రాష్ట్రంలో కూడా మేము చేస్తామని అన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరిగింది. సో పంచాయతీ ఎన్నికల కంటే ముందే కులగణన ఉండే అవకాశం ఉందా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కులగణన జరిగిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్లు పెడతాను కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీసీలకు పెద్దపీట వేయడం కోసమే కులగణాంకన దాన్ని చేపట్టారు. కాబట్టి దీని తదనంతరమే ఎలక్షన్ ఉండబోతున్నాయి. దాంట్లో బీసీలకు పెద్దపీట వేయబోతున్నాం. సో అదే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిందో భువనగిరి పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆ రకమైనటువంటి మెజార్టీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా మా భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు పూర్తిగా కైవసం చేసుకుంటాం. తప్పకుండా మాకు వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 150 రోజుల పాలన రేవంత్ రెడ్డి గారి సీఎం పాలన ప్రజలకు చేరువ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఏ స్కీమ్ పెట్టినా ఇలా మహిళా మనుల పేరు మీద పెడుతున్నాం. కాబట్టి ఉచిత బస్సు కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, రేపు వస్తున్నటువంటి స్కీములు కూడా ఇందిరా మిల్లు కూడా మహిళలకే పెద్దపీట వేస్తున్నాం. ఏదైతే రైతులకు గౌరవ ముఖ్యమంత్రి ఆగస్టు 15 లోపల ఇప్పటి నుంచే కార్యాచరణ జరుగుతున్నది. ఆగస్టు 15 లోపు కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలులో కూడా వేగవంతంగా ఒక నెల ముందే చేసి ఇవాళ సుమారు ఆ డబ్బులు కూడా వాళ్ళకు 4-5 రోజుల అకౌంట్లో వేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దక్కింది. కాబట్టి ఖచ్చితంగా ఇటు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువకులు కాంగ్రెస్ వైపు ఉన్నారు. స్థానిక సంస్థలు క్లీన్ స్వీప్ చేస్తాం. దాంతో పాటుగా రుణమాఫీ మీద కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. 2 లక్షలు అప్పుల కూపిలో ఉన్నటువంటి తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది అంటూ మొన్నటిదాకా ప్రతిపక్షంలో చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కానీ నిజంగా 2 లక్షలు అనేది సాధ్యమవుతుందా? అయితే అర్హుల్ని ఎట్లా ఎంపిక చేయబోతా ఉన్నారు? తప్పకుండా ఏదైతే మేము కట్ ఆఫ్ డేట్ ఇచ్చినామో ఆ డేట్ వరకు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. హరీష్ రావు గారు మాట్లాడితే దానికి మాటలకు విడ్డూరంగా ఉంది. ఎందుకంటే అప్పుల కుప్ప చేసి తెలంగాణను మొత్తం అప్పుల తెలంగాణ చేసి మళ్ళీ ఇవాళ మీరు అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే మీ ప్రభుత్వాన్ని గులుస్తాం మీ తోడు కాదంటే మీరు చేసిన పాపాలను ఒక్కొక్కటి కడుక్కుంటా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులను బంద్ చేసి ఎక్కడ ఆడంబరాలు పోకుండా ఏదైతే మాట ఇచ్చినామో ఆ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని స్కీమ్లను కూడా
మేము ఆ పార్టీ పెట్టింది ఆ ముఖ్యమంత్రి పెట్టింది చూడకుండా ఇవాళ రోజు మేము కళ్యాణ లక్ష్మి చెక్లు ఇస్తున్నాం. విన్నాం 250 మంది కళ్యాణ లక్ష్మి చెక్లు ఇచ్చినాం, షాదీ ముబారక్ చెక్లు ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మేలు జరిగే స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో పెట్టి తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ఇప్పటికే 4 ఇంప్లిమెంట్ చేసి రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు చేస్తుంటున్నాం. మరి వాళ్ళు మతి భ్రమించి అధికారం కోల్పోయి వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రేలోపలు చేస్తున్నారు. కాబట్టి అందుకే తెలంగాణ ప్రజలు గమనించినారు. నువ్వు తెలంగాణలో 17 సీట్లకు ఒక్కటి కూడా ఖాతా తెరవలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒకసారి చెప్పిండు, మీకు ఒక్క సీటు కూడా రాదని చెప్పిండు. తెలంగాణ ప్రజలు మనసు గెలిచి తెలంగాణ ప్రజల నాడి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రైతులకు ఏం చేయాలి, నిరుద్యోగులు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలని తెలిసిన వ్యక్తిగా గౌరవ రేవంత్ అన్న గారి నాయకత్వాన ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో మాట ఇచ్చినట్టుగా ఆగస్టు 15 లోపు రైతులు రుణమాఫీ అవుతుంది. నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం, ఎరువులను అందుబాటులో పెడుతున్నాం. గత కష్టాలు ఉండకుండా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, రైతు సంక్షేమ పార్టీని నిరూపించడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి నిరంతరం కష్టపడుతున్నారు. మా మంత్రివర్గం కూడా కష్టపడుతున్నారు. దానికి తోడుగా మా ఎమ్మెల్యే అందరం కూడా ఎక్కడైతే మా నియోజకవర్గాల్లో మాకు ఇచ్చినటువంటి టాస్క్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిన్ననే బడిబాట కూడా స్టార్ట్ చేసినాం. ఇవాళ బడిలో నోట్బుక్స్ కానీ బుక్స్ కానీ ఉచితంగా ఇచ్చి వాళ్ళకు ఒక్కొక్కరు 2 డ్రెస్సులు ఇచ్చి మిడ్ డే మీల్స్ కూడా మహిళా సంఘాలతోటి గతంలో వాళ్ళకు పేమెంట్ రాకుండా ఇప్పుడు మహిళా సంఘాలతో మిడ్ డే మీల్స్ కూడా ఇస్తాం. కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసి ప్రతి పేదోడికి ఇంగ్లీష్ మీడియం కూడా అందాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులమతాలను కలుపుకొని ముందుకెళ్తాం. ఐలయ్య గారు బడిబాట అన్నారు, బడులు కూడా స్టార్ట్ అయినాయి. బడి పుస్తకాల పంపిణీలో మీరు చూసే ఉంటారు. ఇవాళ పొద్దున కావచ్చు, నిన్న కొంత పాత విద్యాశాఖ మంత్రికి సంబంధించిన పేర్లు కావచ్చు, కొన్ని ఆ పేజీని చింపాల్సిన అవసరం వచ్చింది. అది మీ నోటీస్కి వచ్చిందా? దానికి అసలు ఏం జరిగింది దానికి సంబంధించి? అది అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడో ఒకటి 2 తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకునే వెసులుబాటు ఉంది, చేస్తున్నారు. అది పాతదానికి కొంత వాళ్ళ అధికారుల లోపం వల్ల జరిగింది. దాన్ని రెటిఫికేషన్ చేసి అలాంటి జరగకుండా ముందుకెళ్తాం. దాంతోపాటు రైతు భరోసా ఇక ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. సో గతంలో చెట్లకు గుట్టలకు పుట్టలకు ఇచ్చారన్నారు. మీరు ఎటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు? ఎటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి అష్యూరెన్స్ ఏమి ఇవ్వబోతున్నారు? నేను ఎలాగ చెప్పినా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. నిజమైన రైతుకు మేలు జరగాలి. 100 ఎకరాలు ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి తీసుకున్నాడు, మంత్రి జీవన్ రెడ్డి తీసుకున్నాడు, వాళ్ళ హరీష్ రావు తీసుకున్నాడు, కేసీఆర్ కూడా తీసుకున్నాడు. దానికి అర్థం కాదు రైతు బంధు అంటే. ఎవరు నిజమైన సేద్యం చేసే రైతుకు రైతు బంధు ఉండాలి. రైతు భరోసా వాళ్ళకి ఇస్తాం. కొండలకు గుట్టలకు వాగులకు చెరువులకు మేము రైతు బంధు ఇవ్వము. గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రతి పేద రైతుకు రైతు భరోసా అందాలి. రైతు భరోసా అంటే మీనేంది? రైతుకు పెట్టుబడి సాయం కావాలి. మరి పెట్టుబడి సాయం అంటే సేద్యం చేసిన రైతులకు అక్కడ సేద్యం కోసం పెట్టుబడి అందాలి. కాబట్టి ఆసాంల తానికి పోయి ఎక్కడక్కడ సావుకారుల తానికి పోయి ఎక్కువ మిత్తి తెచ్చుకొని రైతు అప్లపాలు కావద్దనే కదా రైతు భరోసా పెట్టింది. మరి కొండలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ఫ్లాట్లకు ఇస్తే అది ఎట్లా రైతు బంధు అవుతుంది? దాని మీదే మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అందరూ కూడా కూర్చొని నిజమైన రైతు, వ్యవసాయం చేసే రైతుకు లబ్ధి జరిగే రైతు బంధు ఉంటుంది. ఫైనల్గా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉండబోతున్నాడు, బీసీకి అవకాశం అంటున్నారు. సో మీరేమంటారు? ఒక బీసీకి అవకాశం ఇస్తే స్వాగతిస్తారా? తప్పకుండా. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా అధిష్టానం ఏసీసీ కానీ, తల్లి సోనియమ్మ కానీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్ర అవసరాల కోసం, ఎందుకంటే ఈ రాష్ట్రం 60 ఏళ్ల కళ సార్థకం చేసినటువంటి 60 ఏళ్ల కళ నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మ తెలంగాణ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం కట్టుబడి ఉంటాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా భువనగిరి విషయానికి వస్తే, ఆలేరు విషయానికి వస్తే, అటు ఏదైతే యాదాద్రిలో ఐలయ్య మార్కు కనబడుతుంది అంటున్నారు, మార్పులు చేర్పులు కనబడుతున్నాయి గుట్ట మీద కొంత అంటున్నారు. ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి అక్కడ? చాలా సంతోషం. మా ఇంటి విలువేల్పు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, రైతుల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం మీద ఉండాలి. ప్రజలకు ఎక్కువ సేవలు చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ స్వామివారిని గత సాంప్రదాయాలు 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆయనకు మార్కుగా నేను గుట్టను కట్టినా, నేను కొండను అభివృద్ధి చేశాను మార్కు కోసమే తప్ప అక్కడ వచ్చే భక్తులకు ఫెసిలిటీ కల్పించలేదు. ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి
అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వస్తారు. మరి అలాంటి వాళ్ళకు కనీస వసతులు కల్పించకపోతే అక్కడ లాట్రిన్ బాత్రూమ్ కానీ నీటి వసతి కానీ అక్కడ పైకి దర్శనాలకు వెళ్ళట్లో క్యూ లైన్లో సౌకర్యాలు కానీ కల్పించకపోతే వచ్చిన వాళ్ళకి కింద కొండ కింద సౌకర్యాలు కల్పించకపోతే వచ్చిన భక్తులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటికీ 9 నుంచి 10, 12 పాత సాంప్రదాయ పద్ధతులు కానీ వాళ్ళకి ఫెసిలిటీ కానీ అన్నదాన సౌకర్యం కానీ ఇంకా క్యూ లైన్లో మంచినీళ్ళ సౌకర్యం కానీ లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యం కానీ చేసినాం. గతంలో ఉన్నటువంటి భక్తులకు సౌకర్యంగా ఆటోలను పైకి పంపించేది, ఆ ఆటోలు నిషేధించారు, పైన డార్మెంట్రాలు బంద్ చేసిర్రు, కొబ్బరికాయ కొట్టేసి బంద్ చేసిర్రు, క్యూ లైన్లో కనీస వసతులు కల్పించలే. ఆ ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా సరిదిద్దుకుంటూ నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఈవో తోటి శాశ్వత ధర్మకర్తతోటి అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే మెట్ల దారి ఉందో మెట్ల ద్వారా పోయే వాళ్లకు అక్కడ షెడ్ ఏర్పాటు చేసి నీడలో వెళ్ళే విధంగా దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి అక్కడ వసతి కలిపే విధంగా, కొబ్బరికాయ కొట్టే విధంగా, గుండంలో స్నానం చేసే విధంగా, ప్రతి భక్తుడు అన్నదానంలో ఉచిత భోజనం చేసే విధంగా నిన్ననే చర్యలు చేపట్టినాం. ఇవాళ ఇంచుమించు 10 నుంచి 15 పనులు కూడా వేగవంతమైనవి. ప్రతి భక్తునికి అన్ని సౌకర్యాలు కల్పించి ఆ స్వామివారి దీవెనలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. నిజంగా ఆ ఎంప్లాయీస్ కూడా చాలా అక్కడ భక్తి శ్రద్ధలతోటి వచ్చే భక్తులకు చూసుకుంటున్నారు. ఈవో గారు కూడా మంచి నేర్పరిగా చాకచక్యంగా భక్తులకు ఎక్కువ వచ్చి దర్శనం చేసుకునే విధంగా ఎల్ఈడీలలో ఫస్ట్ స్వామివారి ఈ రకంగా ఉంటాడని చూడడం, ఎల్ఈడీలు పెట్టడం, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు తీర్థప్రసాదం ఇవ్వడం, సనాతన ధర్మంగా అక్కడ తీర్థం కానీ షటగోపురం కానీ బొట్టు పెట్టే సాంప్రదాయం కూడా అన్నీ చేసినాం. అప్పటికి మొన్న 10 సంవత్సరాలకు ఇప్పటికి చాలా ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇంకా గుట్టను ఎక్కువ అభివృద్ధి చేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ గుట్టపైకి తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ఈ గుట్టను ఇంకా కూడా అభివృద్ధి చేద్దామని మాట ఇచ్చిండు. అతి త్వరలో మళ్ళీ గుట్ట తీసుకుపోయి ఇంకా గుట్ట ఉన్నటువంటి పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి చొరవ చూపి ఖచ్చితంగా అభివృద్ధి చేసే నమ్మకం మాకుంది. స్థానికంగా నేను అక్కడ ఆ ప్రాంతంలో స్వామివారి కాళ్ళ దగ్గర పుట్టి ఆ స్వామివారి సేవ చేసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ స్థానికులు చాలా గుడి అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఎంతోమంది గుడి అభివృద్ధి కోసం జాగాలు, ఇండ్లు, భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా కొండపైన ఉద్యోగ అవకాశాలు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ కల్పించడం వల్ల స్థానికంగా ఒక సేవకుడిగా నాకు అవకాశం ఇచ్చింది. సేవ చేసే అదృష్టం ఇటు కాంగ్రెస్ పార్టీ అటు శ్రీ యాదగిరి లక్ష్మణ కల్పించింది. కాబట్టి వీళ్ళందరికీ ఒక బిడ్డగా నేను ముందుకు పోతున్నా. ఆ రోజు కూడా చెప్పిన, నేను నాయకుడిని కాదు, నేను సేవకుడిని అని చెప్పి ప్రతినిత్యం ఉన్నటువంటి 24 గంటల్లో 18 గంటలు ప్రజలతో మమకమవుతున్నా. రోజు 10 గ్రామాలు తిరుగుతున్నా. ఎవరికే ఇబ్బంది ఉన్నా, ఎవరికే ఆపతున్నా వాళ్ళ బిడ్డగా ముందుకు పోతున్నా. కాబట్టి ప్రజలను ఆస్వాదిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధితో దూసుకుపోతున్నటువంటి ఒక కురుమ యాదవ బిడ్డ బీర్ల ఐలయ్య గురించి అయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. యాదగిరి గుట్ట కావచ్చు, అటు ఆలేరులో కావచ్చు, ఒక మార్కును అయితే సృష్టించుకున్నాడు. సో మరి యాదవ బిడ్డకు నిజంగా మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. సో ఏకైక వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గం నుంచి, కురుమ సామాజిక వర్గం నుంచి లేకుండా ఎప్పుడు మంత్రివర్గం లేదు. సో ఫస్ట్ టైం మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఉన్న ఏకైక బీర్ల ఐలయ్యకు అవకాశం వరిస్తున్నటువంటి వార్తలు, కథనాలు వస్తూ ఉన్నాయి. అవకాశం వస్తే ఖచ్చితంగా అందిపుచ్చుకుంటా అంటూ కూడా ఐలయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at తొలి వెలుగు official.